లగచర్లలో అమాయక గిరిజనులకు బీఆర్ఎస్ నేతలు అగ్రవర్ణాల వారు రెచ్చగొట్టే దాడులు చేయించారని తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బాణావతు శంకర్ నాయక్ మండిపడ్డారు. అమాయక పేద గిరిజనులకు అధికారుల హోదాలపై అవగాహన ఉండదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ముసుగు దొంగలను తయారు చేసి కలెక్టర్పై దాడులు చేయించడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలోని సునీల్ రాష్ట్ర కార్యదర్శి లస్కర్ నాయక్ రాష్ట్ర కార్యదర్శి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుని ఈరోజు మన ఆదివాసీ ముద్దుబిడ్డ, మన గిరిజన ముద్దుబిడ్డ, స్వతంత్ర సమరయోధుడు మన బిర్సా ముండా 151 జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదములు. ఏదైతే మొన్న జరిగిన కోడంగల్ కాన్స్టిట్యున్సీ లగచర్ల గ్రామంలో గిరిజన రైతులను కావాలని కేసులు పెట్టారని ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా ఇడ్డురంగా మాట్లాడుతున్నారు. ఏదైతే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఉన్నారో, నరేందర్ రెడ్డి అక్కడ రైతులను ప్రోత్సహించి, ఎవరైతే బోర్గే సురేష్ ఉన్నారో వాళ్ళు ప్రోత్సహించి గిరిజన నాయకులను మభ్యపెట్టి, గిరిజన కార్యకర్తలను మభ్యపెట్టి వాళ్లకు కలెక్టర్కు ఈ విధంగా చేయాలని వాళ్లకు ఆర్థికంగా కానీ వాళ్లకు ఆశ చూపెట్టి మా గిరిజనుల ఆశలతోటి దాడి చేశారు. అది పేపర్లో చూసాం, టీవీలో చూసాం. కానీ గిరిజన నాయకులను కావాలని లొంగ తీసుకొని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు కావాలని మీకు ఇంత అమౌంట్ ఇస్తాము, మీరు ఈ యొక్క దాడి చేయాలని కావాలని ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ప్రజలలో చెడు పేరు రావాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వము చెడు పేరు రావాలి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పనిచేస్తుని కావాలని చేయాలని ఈ యొక్క అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు. కానీ మేము ఇక్కడి నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు 10 సంవత్సరాలు ఉన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా మీకు అడ్డు వచ్చిందా? ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు? అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదా, ఇండస్ట్రీ రాకూడదా, పిల్లలకు ఉద్యోగాలు ఉండకూడదా? మీరు కావాలని అడ్డు పెడుతున్నారు. అంటే అభివృద్ధి చెందకూడదా తెలంగాణ రాష్ట్రము? నేను ఒకటే చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరియు ఏదైతే గిరిజన నాయకులు మాట్లాడుతున్నారో, గిరిజన రైతులు మీరు సగం మంది కూడా అక్కడ భూములు లేవు, అగ్ర కులాల బలైరు, అగ్ర కులాల ఒక మాట విని, ఎక్కడైతే అగ్ర కులాల మాట విని ఏదో కొంత అమౌంట్ తీసుకొని అక్కడ కావాలని చేశారు. కాబట్టి ఇది చాలా తప్పు. కాబట్టి దయచేసి ఏదైతే కోడంగల్లో జరిగిన ఘటన, లగచర్లలో చేసిన ఘటన, దీనికి నంగరబేలి లంబాడి హక్కుల పోరాట సమితి ఖండిస్తుంది. ఎందుకంటే న్యాయబద్ధంగా మీరు ఎక్కడైతే ఒక జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఒక జిల్లాకు హెడ్ ఒక టెంట్ కింద వచ్చినప్పుడు మన సమస్యలు చెప్పాలి, సమస్య పరిష్కారం చేసుకోవాలి, మాట్లాడాలి. కానీ కావాలని దూరం తీసుకువెళ్ళి ఇక్కడ పని ఉందని బీఆర్ఎస్ ఒక సీనియర్ నాయకుడు తీసుకెళ్లి దాడి చేపడం చాలా బాధాకర విషయము. అది కూడా గిరిజన తాండాలలో అమాయకులు గిరిజనులు ఏమి తెలియవు, కలెక్టర్ ఉన్నారా లేకపోతే ఎస్పీ ఉన్నారా ఎస్ఐ ఉన్నారో తెలియదు, మీరు ప్రోత్సహించారు. అది కూడా మేము టీవీలో పేపర్లో చూసాం, అది వాస్తవం ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ పరిశ్రమ తీసుకొస్తే అక్కడ ఒక కోడంగల్ కాన్స్టిట్యున్సీలో విద్యార్థులు మద్యం తాగి వాళ్ళు ప్రైవేట్ జాబ్లు చేస్తుంటే, పరిశ్రమలు వస్తే పిల్లలు జాబ్ చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, మా వాళ్ళు బాగుపడతారని పరిశ్రమలు వస్తుంటే మీరు కావాలని అడ్డుపడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇది తప్పు కాదా? మీరు ఫోన్లో మాట్లాడడం, అది పోలీసులు చెప్పడం తప్ప? కాబట్టి ఎవరు ప్రోత్సహించారో, ఎవరెవరు మాట్లాడారో అది బయట తీస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజాప్రభుత్వము, ప్రజల కోసం ఉన్న పార్టీ. గిరిజనులకు ఆ రోజులో తండాలో వాళ్ళు భూములు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగు నింపింది కాంగ్రెస్ ప్రభుత్వము, రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలకు గిరిజనులకు స్థానం లేకుండా చేసిరు, దాడులు చేపలేదా? గిరిజనులకు వేడులేసుకొని జైలు తొలగపోలేదా, పంపించలేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే అక్కడ ఉన్న అగ్ర కులాలు ఉందో గిరిజన నాయకులను పిలిపించి ప్రోత్సహించి ఆర్థికంగా చూసుకుంటామని చెప్పి
ఇవాళ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుల వల్ల ఇవాళ గిరిజనులు బలైనారు. దయచేసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను, గిరిజనులకు ఎవరి మాట వినకండి, అగ్ర కులాల మాట వినకండి. మనకు వాడుకుంటారు, ఆర్థికంగా అధిస్తాము విధిస్తాము వాడుకొని ఇలా జైలు పాలు చేస్తారు. కాబట్టి దయచేసి ఏదైతే మనకు న్యాయంగా ఉందో న్యాయంగా మాట్లాడాలి కానీ అన్యాయంగా పోకూడదని నేను విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే న్యాయపరంగా వాళ్ళు గిరిజనులు ఉన్నారో వాళ్లకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమైనా ఇబ్బంది ఉంటే ఎవరైతే గిరిజన రైతులు ఉంటే న్యాయబద్ధంగా వాళ్లకు కేసులు పెట్టకూడదని, ఎవరు అన్యాయంగా కొట్టిరో ఆ వీడియోలో చూసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని, మరి బీఆర్ఎస్ నాయకులు ఎవరి దగ్గర కులం వాళ్ళకు సపోర్ట్ చేశారో, ఎవరి దగ్గర కులం వాళ్ళకు సహకరించారో వాళ్ళు కన్నుకొని వాళ్ళకు కూడా చర్య తీసుకోవాలని నేను నంగారపల్లి లంబాడి కోఆపరేటివ్ సమితిని డిమాండ్ చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కసిరెడ్డి.